హాయ్ అండి, ఈరోజు అయితే కనుక నేను వేడిగా రాగి ఉప్మా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. అసలు అప్పుడప్పుడు మనము ప్రతిసారి ఉప్మాతోనే ఉప్మా చేయకుండా ఇలాగా రాగితో కూడా మనము ఉప్మా చేసామనుకోండి, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. పైనుండి వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా ఎలాంటి వాళ్ళకైనా కానీ సరే హెల్దీ అంటే హెల్దీగా ఉంటుందండి, చాలా హెల్దీగా ఉంటుంది. ఎలా చేశాను ఏంటిది అనేది మనము లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకైతే ఇంకా డెఫినెట్గా నచ్చుతుంది ఇది ప్రాసెస్ అనేది. ఎలా చేశానంటే చాలా సింపుల్గా చేశాను, చాలా టేస్టీగా చేశాను. అయితే ఇంకా వీడియోలోకి ఒకసారి వెళ్ళి చూద్దాము మనం ఎలా చేసామనేది తెలుస్తుంది. రాండి నాతో పాటు మీరు కూడా. హాయ్ అండి, ఈరోజు అయితే కనుక నేను ఇక్కడ రాగి ఉప్మా చేస్తున్నాను. రాగి ఉప్మా కోసం మనకు ఏమేమి కావాలో మొత్తానికి అయితే ఇక్కడ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ జస్ట్ నార్మల్ వాటర్లో ఒక కప్పు వచ్చేసి మనము రాగి పిండి అయితే ఇంకా జల్లించి బాగా కలిపేస్తున్నాను. చిన్న చిన్న ఉంటలు ఏమీ లేకుండా స్పూన్ ద్వారా బాగా కలిపేయాలి. ఇలాగా ముందుగా అయితే నేను ఆయిల్ అయితే వేసానండి. మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇందులో వేసాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, జీరా, ఆవాలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, ఎండుమిర్చి, కర్రీ లీఫ్ మొత్తం అయితే ఒకసారి బాగా అడుగు నుండి కలిపేద్దాము. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయి బాగా వేగితే చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చివాసన పూర్తిగా వెళ్ళిపోవాలి మనకు. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం సరిపోయినట్టుగా వాటర్ అయితే ఇందులో యాడ్ చేద్దాము. ఇక్కడ నేను చిన్న చెంబుతో 2 చెంబులు నిండగా అయితే ఇంకా వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపోయినట్టుగా కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనకి బాయిల్ అనేది ఇంత చక్కగా వచ్చిన తర్వాత మంట బాగా తగ్గించేసి ఇప్పుడు మనము కలిపి పెట్టిన మిశ్రమం ఉంది కదా, రాగి పిండి ఇలాగా కలిపింది మనం కొద్దిగా వేస్తూ ఒక స్పూన్ ద్వారా ఇలాగా కలిపేద్దాము. ఒక్కసారి వేసేస్తే కనుక ఇది చాలా జిగురుగా ఉంటుంది కదా, ఒక దగ్గరే మనకు ముద్దలాగా ఉంటుంది. అలా కాకుండా మనము ఈ విధంగా కలుపుతూ వేస్తూ ఉంటే కనుక చక్కగా మనకు ఉంటుందన్నమాట. ఈరోజు నేను స్పెషల్గా రాగి ఉప్మా అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఒకలాగే కాకుండా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నట్టుగా. పైనుండి వచ్చేసి మనకు పిల్లలకు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా నీరసంగా అయిపోతున్నారు కదా, ఇలాంటి ఫుడ్ పెడితే అప్పుడప్పుడు పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మనము ఈ రాగి ఇంకా ఉడకక ముందే కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను. ఇది మాత్రము హై పెట్టకుండా చిన్న మంట మీదనే బాగా ముద్దలాగా మనకు ఉడికి దగ్గరికి రావాలి. అంతవరకు మనము దీనిపైన ఒక ప్లేట్ మూసేసి మధ్యన కలుపుతూ ప్లేట్ మూస్తూ ఇలాగా చేసేద్దాము. ఇది మనకు ఒక 5 నుండి 10 నిమిషాల లోపు బాగా చిక్కగా అయిపోతుంది. మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఆ లోపు ఇది ఇలా వదిలేద్దాము ప్లేట్ మూసేసి. మనము అడుగు పట్టకుండా ఇలాగా కలుపుతూనే ఉండాలండి. అప్పుడైతేనే మనకు అడుగు పట్టకుండా చిక్కదనం కూడా వస్తుంటుంది. మధ్యలో ప్లేట్ మూసేయడమే, మళ్ళీ మధ్యన ఇలా చెక్ చేయడమే. లేదంటే ఇంకా అడుగు అనేది పట్టేస్తుంది మనం కలపకుండా వదిలేస్తే. అందుకనేసి నేను 2 మినిట్స్కి ఒకసారి అయితే కనుక స్పూన్ ద్వారా ఇలాగ చక్కగా కలిపేస్తున్నాను. ఇది చిక్కగా వచ్చేంత వరకు, కొద్దిగా ఉప్మా టైప్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే మనకు బాగా చూస్తున్నారు కదా, దగ్గరికి
ఉడికిపోయి ఉంది. మనం బాగా అప్పటి నుండి అడుగు నుండి ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి ఇలాగ బాగా కలుపుతూనే ఉన్నాము. ఉడికి మనకు ఇంత చిక్కగా అయిపోయింది. ఈ వేడి మీద మనకు ఈ చిక్కదనం ఉంది. చల్లగా అయింది అనుకోండి ఇంకా చిక్క వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మన రాగి ఉప్మాలోకి పల్లీ చట్నీ అయితే ఇంకా చేస్తున్నాను. సరిపోయినట్టుగా తీసుకున్నాను. పల్లీలు, మిర్చి, టమోటా, ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్. మొత్తానికి ఇక్కడ పల్లీలు తీసుకున్నాను, మిర్చి, టమోటా, ఆనియన్, చింతపండు, కొద్దిగా టమోటాస్, టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్. మా అమ్మాయికి అయితే వేడిగా ఇలాగ వేసిస్తున్నాను. కొద్దిగా చల్లగా అయింది అనుకోండి ఫ్యాన్ గాలికి చాలా టైట్గా అయిపోతుంది ఇది. చూస్తున్నారు కదా. దీనిపైన అయితే ఇంకా కొద్దిగా చట్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మా అమ్మాయికి నెయ్యి అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కొద్దిగా అయితే వేసేస్తున్నాను. ఈరోజు టిఫిన్ ఇదండి మా అమ్మాయికి. మీకు ఎలాగనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా వేడి నేను రాగి ఉప్మా అయితే చేశానండి. రాగి ఉప్మా చల్లగా అయిన తర్వాతనే మనకు టైట్ అయిపోతుంది, ఇలా గట్టిగా అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా వచ్చేస్తుంది. నేను కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలనేసి కొద్దిగా ఫ్రైడ్ రైస్ కూడా పైన జస్ట్ అలాగే వేసాను. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా ఇలాగా ఆనియన్ ముక్కలతో నిమ్మకాయ కొద్దిగా పిండుకొని జ్యూసు వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. దీంతో పాటు మనము కొద్దిగా క్యారెట్ కూడా తిన్నామనుకోండి, ఉదయం పూట టిఫిన్ అది ఇది లేకుండా ఇలాగ పెట్టుకొని తిన్నామనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ కూడా. మీకు ఎలాగనిపించింది ఈ రాగి ఉప్మా? పిల్లలకు అప్పుడప్పుడు ఇలాగ ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా తింటారు. కొద్దిగా దానిపైన అయితే కనుక నేను మంచి ఫ్రెష్ అయిన నెయ్యి అయితే కనుక వేస్తున్నాను. ఇలాగా రాగి ముద్ద చేసుకున్నప్పుడు లేదంటే రాగి ఉప్మా చేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి అయితే కనుక మనము ఇలాగా ఫోటో చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇలాగ ఇచ్చామనుకోండి పిల్లలు చాలా హెల్తీగా బలంగా ఉంటారు. ఎప్పుడైనా కానీ సరే ఆయిల్ ఫుడ్ బదులు వీక్లీలో ఒక్కసారైనా కానీ సరే మనము ఇలాగా రాగి ముద్ద అయితే చేసి ఇచ్చామనుకోండి, బోన్స్ కూడా చాలా